సిటీ న్యూస్ కి స్వాగతం. సాక్షి పత్రికలో మహిళలను కించపరుస్తూ వార్తలు వ్రాయడం దుర్మార్గమని టీడీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు తలశీల స్వర్ణలత అన్నారు. సాక్షి పత్రికలో మహిళలను కించపరుస్తూ వ్రాయడం దుర్మార్గం అని టీడీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు తలశీల స్వర్ణలత అన్నారు. మహిళా అభ్యుదయం, మహిళా సంక్షేమం, మహిళా భద్రత అంటూ గడిచిన 5 ఏళ్లు ప్రజారార్భాటాలు చేసిన జగన్మోహన్ రెడ్డి సొంత పత్రికలో మహిళలను తీవ్రంగా అవమానిస్తూ తన నైజాన్ని బయటపెట్టుకున్నారని టీడీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు తలశీల స్వర్ణలత అన్నారు. జత్వానీకి జరిగిన అన్యాయంపై దేశవ్యాప్తంగా మద్దతు తెలుపుతుంటే జగన్మోహన్ రెడ్డి మాత్రం దోషులను కాపాడేందుకు సాక్షిలో దిగజారుడు రాతలు రాయిస్తున్నారని ఆమె విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతీరెడ్డి సాక్షి పత్రికకు చైర్పర్సన్గా ఉండి సాటి మహిళలను అవమానించడం సిగ్గుచేటు. ఈ సందర్భంగా సాక్షి దినపత్రికను వారు దహనం చేశారు. ఈ కార్యక్రమంలో యార్లగడ్డ సుచిత్ర, మైనేని ఇందిర, పాలపర్తి పద్మజ, వాలిశెట్టి హైమావతి, లంకిశెట్టి నీరజ, వసంతకుమారి, లతీఫునిసా తదితరులు పాల్గొన్నారు. గత కొద్ది రోజులుగా మనం చూస్తూ ఉన్నాం. జత్వాని ముంబై మహిళ మరి ఒక సినీ నటిని, ఒక పారిశ్రామికవేత్త కొడుకుని ప్రేమిస్తే మరి వాళ్ళు చేసిన పైశాచికాలు, అరాచకాలు మరి ఏ విధంగా ఆమెను తీసుకొచ్చి బంధించారు, ఇబ్బంది పెట్టారు అనే దాని మీద మరి గత కొద్ది రోజులుగా కూడా ఆ కథనాలన్నీ చూస్తూ ఉన్నాము. మరి ఆ జత్వానీని ఏ విధంగా వీడియో కాల్స్ చేసి న్యూడ్ ఇదిగా చూపించి ఆవిడని వేధించి రకరకాల ఇబ్బందులకి గురి చేసి భయభ్రాంతులకు గురి చేశారో మనం చూస్తూ ఉన్నాం. ఎంత పైశాచికంగా వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళందరూ కూడా చేశారనేది చూస్తూ ఉన్నాం. దాంట్లో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి వారు ధైర్యంగా మహిళలకు న్యాయం జరుగుద్దనే దాని మీద మరి ఆ కేసును వెలికి తీయటం జరిగింది. దానిలో రీసెంట్గా మరి పోలీసు ఆఫీసర్స్ మరి విశాల్ గున్ని గారిని కానివ్వండి, మరి కాంతి ఠాణా గారిని కానివ్వండి, రామాంజల్ గారిని, వీళ్ళందరినీ కూడా 3 అధికారులని సస్పెండ్ చేయటం జరిగింది. సస్పెండ్ చేయటం జరిగిందంటే ఒక బాధ్యత కలిగా రక్షక భటులే భక్షక భటులు అయ్యారు. ఈ విషయంలో వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ పాలకుల మాట విని వాళ్ళ వృత్తిని కూడా మరిచి మరి రక్షక భటులల్లా భక్షక భటులు అయ్యి మరి ఆ అమ్మాయిని, ఆ జత్వానీని మరి చాలా క్రూరత్వంగా ఇక్కడ తీసుకొచ్చి వేధించే దానిలో మరి వాళ్ళ సిబిఐ వారు అంతా దర్యాప్తు చేసుకుని వాళ్ళ 3 కూడా ప్రభుత్వం వాళ్ళు సస్పెండ్ చేశారు. దాని మీద సాక్షి పేపరు, ఆ సాక్షి పేపర్లో చాలా నీచమైన రాతలు, మహిళల గురించి చాలా దారుణమైన రాతలు రాయటం అనేది పూర్తిగా మేము మహిళలందరం కూడా ఖండిస్తూ ఉన్నాం, పూర్తిగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మరి దానికి చైర్పర్సనే ఒక మహిళ భారతీరెడ్డి. మరి మన ఇక్కడ పోలీసు వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారి కనుసన్నల్లో జగన్మోహన్ రెడ్డి గారు పోలీసు వ్యవస్థను కూడా తన సొంత కార్యకర్తలాగా వాడుకున్నారు. పోలీసులందరినీ కూడా పోలీసు వ్యవస్థ నిర్వీర్యం చేసి పోలీసులందరినీ కూడా తన వైకాపా గోండాలలాగా ఉపయోగించుకున్నారంటానికి ఇది పెద్ద నిదర్శనం. ఆ వైకాపా గోండాలలాగా పోలీసులు కూడా అయిపోయారు. పోలీసులు కూడా ఒక మహిళను కూడా చూడకుండా ఆ అమ్మాయి మీద ఎఫ్ఐఆర్ కేసు నమోదు అవ్వకుండానే ముందే వెళ్ళిపోయి బాంబే నుంచి అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ ఒక గెస్ట్ హౌస్లో అమ్మాయిని బంధించి పోలీసులు అందరూ కలిసి ఆ అమ్మాయిని అంత మానసికంగా శారీరకంగా హింస పెట్టడం అనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సైకోలకి ఇలా పరాకాష్ట అన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే ఇలా దుర్మార్గాలకి, దౌర్జన్యాలకి, ఆడవాళ్ళ మీద వీళ్ళు చేసే దౌర్జన్యాలకి పరాకాష్ట. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం టైంలో నేను మహిళా సాధికారత అన్నాడు, మహిళాభ్యుదయం అన్నాడు, మహిళలకు నేను అన్నలా ఉంటానన్నాడు, మేనమావలా ఉంటానన్నాడు. కానీ అన్నీ ప్రచారం అంటూ చేసుకున్నాడు. నేను మహిళల సాధికారత, మహిళల అభ్యుదయమే నాది ఎజెండాని కాదు. ఎంతోమంది మహిళల జీవితాలు సర్వనాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. ఇది పెద్ద ఉదాహరణ. పోలీసులు ఎంత రాజకీయ తొత్తుల్లాగా మారి, వైకాపా గోండాల్లాగా మారి ఒక ఆడదాన్ని అంత దారుణంగా హింసించారంటానికి ఇదే నిదర్శనం. ఎవరో ఒక నాయకుడు పెడితే అతన్ని వదిలేసేసి కేసి అమ్మాయి ఒక బాధితురాలికి అండగా ఉండటం పోయి ఆ బాధితురాలిని తీసుకొచ్చి అమ్మాయిని ఇంకా హింస పెట్టి అతి దారుణంగా అమ్మాయిని మానసికంగా, శారీరకంగా తల్లిదండ్రులు కూడా హింసించారంటే చేయడం అనేది ఎంత దుర్మార్గం అంటే, జత్వాని అనే వ్యక్తి ఒక మంచి డాక్టర్ అండి, ఒక స్పెషలిస్ట్ అంట, మంచి డాన్సర్ కూడా అంట, మంచి మోడల్. అలాంటి అద్భుతమైన పిల్ల జీవితం సర్వనాశనం చేసింది ఎవరంటే వైఎస్ఆర్సీపీ పార్టీ
జగన్మోహన్ రెడ్డి మాత్రమే. ఈరోజు ఆయన చేసుకున్న చర్యలు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి చెప్పాడు, ఎవరంటే జందాలని ఆయన జగన్మోహన్ రెడ్డి రాజకీయ గురువంట. ఆయన చేసిన తప్పుని కప్పిపుచ్చడానికి ఎంత చేశారంటే చివరికి కుక్కల విద్యాసాగర్ గారితో కేసు పెట్టించి బొంబాయి నుంచి ఇబ్రహీంపట్నం లాక్కొచ్చి అమ్మాయిని చిత్రహింసలు పెట్టి పోలీసు ఉన్నతాధికారులు అందరూ దీంట్లో పాలు పంచుకునేటట్టు చేసి ఇవాళ వాళ్ళ భవిష్యత్తు కూడా అంధకారం చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అంత క్లియర్గా వాస్తవం అనేది ప్రపంచానికి తెలుస్తుంటే ఇంకా ఏంటి మీరు ఇంకా బ్లేమ్ చేస్తుంటారు? ఎవరు బ్లేమ్ చేస్తారని మీరు అందరూ కూడా ఈ రోజున ప్రపంచం అంతా తెలుస్తుంది. మీరు చేసిన సాక్షి పత్రిక చాలా తప్పండి, తప్పు రాయండి. నిజం పత్రిక అంటే అసలు మామూలుగా న్యూస్ పేపర్ అంటే 10 మందికి మంచి చెప్పాలి. న్యూస్ పేపర్ కరెక్ట్ రావాలి, వర్షం అయితే కరెక్ట్ రావాలి. అంతేగాని మీకు నచ్చింది రాసుకుంటూ మీరు చేసేవన్నీ మంచి అని చెప్పుకునేటట్టు తెలుగుదేశం పార్టీ తప్పని చెప్పి ఏంటంటే ఇది? భారతిరెడ్డి గారిని చూస్తుంటే ఆడవాళ్ళు సిగ్గుపడుతున్నారు. భారతిరెడ్డి చేసే చేష్టలు ఆడవాళ్ళు సిగ్గుపడేలా చేస్తున్నాయి. ఇవాళ ఒక పత్రిక అధినేతగా ఉండి ఆవిడ చేస్తున్న చేష్టలు, ఒక ఆడపిల్ల జీవితం సర్వనాశనం చేస్తానికి ఆవిడ తీసుకున్న నిర్ణయాలు, భర్త చెప్పినట్టు వాళ్ళ సపోర్ట్ చేస్తూ ఆమె చేసిన వికృత చేష్టలన్నీ కూడా ప్రతి ఆడపిల్ల సిగ్గుపడేటట్టు అనిపిస్తున్నాయి మేడం. ఆమె కూడా ఆడపిల్ల, భారతిరెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డి భార్య అయినా సరే ఆమె కూడా ఆడపిల్లే. కానీ భర్త చేశారు ఖండించాల్సింది పోయి తను కూడా సపోర్ట్ చేస్తూ సాక్షి పత్రికలు ఇష్టం వచ్చినట్టు రాయడం అనేది అసలు నిజంగా సిగ్గు చేయటండి. ఇలాంటి గణపతి నవరాత్రుల మహోత్సవాలు పురస్కరించుకొని విద్యార్థులకు జనసేన శ్రేణులు పుస్తకాలను పంపిణీ చేశారు. గణపతి నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకొని విద్యార్థులకు జనసేన శ్రేణులు పుస్తకాలు పంపిణీ చేశారు. జనసేన పార్టీ నగర అధ్యక్షుడు గడ్డం రాజు, జనసేన పార్టీ శ్రేణులు పలువురు, యుగంధర్, సంధ్య ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకొని 100 మంది పిల్లలకు పుస్తకాలు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ పిల్లలకు పుస్తకాలు మరియు పోషకాహారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బండి రామకృష్ణ మాట్లాడుతూ ఉన్నత శిఖరాలకు ఎదగాలంటే చదువు ఒకటే మార్గమని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన టీడీపీ నాయకులు గల్లా తిమోతి, బొమ్మసాని, నరేష్, ప్రసాద్, చంటి, రాయపూడి చిన్ని తదితరులు పాల్గొన్నారు. మన మచిలీపట్నం రాజుపేటలో మరి నవరాత్రుల సందర్భంగా ఎంతో ఘనంగా అడవిలో వినాయకుడు అనే ఒక ఆలోచనతో ప్రకృతితో మరి ఒక ప్రకృతి అడవిలాగా తయారు చేసి అక్కడ వినాయకుడిని చూపించడం, ఈ మంచి సందర్భంలో పిల్లలందరికీ అక్కడ హిందువులు, ముస్లింలు లేకపోతే క్రిస్టియన్ అని లేదు, అందరికీ కూడా కులాలకి మతాలకు అతీతంగా పిల్లలందరికీ కూడా 100 మందికి ఇవాళ బుక్స్, వాటర్ బాటిల్, బిస్కెట్ ప్యాకెట్ పిల్లలు సంతోషంగా ఉండాలనే ఆలోచనతో బాగా చదువుకోవాలని ఆ వినాయకుడు వాళ్ళని దీవించాలనే ఆలోచనతో ఇవాళ గొప్ప ఎత్తున ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులందరికీ కూడా కూటమి తరపున, జనసేన పార్టీ తరపున గణపతిని ఏర్పాటు చేసి నవరాత్రులు కంప్లీట్ చేసుకుని మరి ప్రకృతిలో వినాయకుడు అనే కాన్సెప్ట్తో వీళ్ళందరూ కూడా అలా అడవిలాగా ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసి ఈ రోజున రేపొద్దున నిమజ్జనానికి వెళ్తుంది ఈ వినాయకుడు. మరి ఈ ఆఖరి రోజుగా చిన్నపిల్లలకి వీళ్ళందరికీ మరి పాఠాలు నేర్చుకునే బుక్స్ ఒక 100 మందికి ఇక్కడ అందరినీ గ్యాదర్ చేసి కులమతాలకు అతీతంగా వీళ్ళందరికీ కూడా బుక్స్ పంపిణీ చేస్తూ ఈ వినాయకుడు మరింత ప్రసిద్ధికి ఎక్కాడు ఈ వార్డులో. ఈ కార్యక్రమానికి మా ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ గారు, అలాగే మా టౌన్ ప్రెసిడెంట్ గడ్డవరాజు గారితో పాటు ఇక్కడ కమిటీ మెంబర్స్ అందరూ కూడా చాలా మరి ఉన్నతంగా ఆలోచన చేసి చిన్నపిల్లలకి తోడ్పాటు చేయడం అనేది చాలా ఆనందదాయకంగా ఉంది. మా జనసేన పార్టీ తరఫున మేమందరం కూడా చాలా హర్షిస్తున్నాం ఈ కార్యక్రమం. గణపతి నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకొని మరి రేపు ఇక్కడ ఉన్నటువంటి గణపతి నిమజ్జన కార్యక్రమాన్ని రేపు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా మా 26వ డివిజన్కి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ అనే భేదం అనేది ఉండదు. ఏ పండుగ వచ్చినా కూడా కలిసికట్టుగా చేసుకుంటాం. ఇక్కడ ఈ పండుగ జరుగుతుందంటే మెయిన్గా ముస్లిం సోదరుల సహకారం మాకు ఎప్పుడు కూడా వాళ్ళు చేయూతనిస్తూ, అలాగే ఏ కార్యక్రమం వచ్చినా కూడా మాకు అండదండగా ఉంటారు. అందులో భాగంగా ఇవాళ ఎందుకంటే పిల్లలకు ముఖ్యంగా చదువు చాలా ముఖ్యమని చెప్పి ఆలోచించి ఈరోజు మా ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ గారి ఆధ్వర్యంలో 100 మంది పిల్లలకి పుస్తకాలు, అలాగే స్నాక్స్, వాటర్ బాటిల్స్ అన్నీ కూడా ఈ రోజున ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా గణపతి నవరాత్రి మహోత్సవాల సందర్భంగా మనం తెలుసుకోవాల్సింది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే తల్లిదండ్రులని గౌరవించాలని చెప్పి మరి సాక్షాత్తు ఆ రోజున పార్వతీ పరమేశ్వరులకి చుట్టూ ప్రదక్షిణాలు చేసి ముల్లోకాలకు గణనాథుడు మరి ఈ రోజున ఉన్నాడంటే కేవలం తల్లిదండ్రులే మనకి దైవంతో సమానం అని చెప్పి
బీజేపీ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు పెడనలో ఘనంగా నిర్వహించారు. బీజేపీ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి మోడీ జన్మదిన వేడుకలు పెడనలో ఘనంగా జరిగాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 74వ జన్మదిన వేడుకలు బీజేపీ పట్టణ అధ్యక్షుడు గుప్తా ఆధ్వర్యంలో పట్నంలో ఘనంగా జరిగాయి. నాయకులు కేక్ కట్ చేసి మిఠాయి పంచి మోడీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకుడు కట్టా జ్యోతేశ్వరరావు, జూల్లూరి రాధాకృష్ణ, గోకవరపు కోటేశ్వరరావు, యువ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి పత్తిపాటి వెంకటరమణ, టౌన్ సెక్రటరీ మంజుష, మామిడి నరసింహారావు, శ్రీనివాసరావు, జనసేన నాయకుడు రంగయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించిన పోటీలలో సెయింట్ ఫ్రాన్స్ విద్యార్థులు 28 పతకాలను సాధించారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించిన పోటీలలో సెయింట్ ఫ్రాన్సిస్ పాఠశాల విద్యార్థులు 28 పతకాలు సాధించారు. ఐసీఎస్ఈ రీజనల్ స్పోర్ట్స్లో 28 పతకాలు సాధించిన సెయింట్ ఫ్రాన్సిస్ పాఠశాల విద్యార్థులను, క్రీడా అధ్యాపకులను పాఠశాల యాజమాన్యం ఘనంగా సత్కరించింది. ది ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్ అనుబంధంగా ఉన్న స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో అండర్ 19s, 17s మరియు 14s విభాగాల్లో హైదరాబాదులో విద్యార్థులకు వివిధ క్రీడల్లో పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో సెయింట్ ఫ్రాన్సిస్ పాఠశాల విద్యార్థులు 11 స్వర్ణ పతకాలు, 10 రజిత మరియు 7 కాంస్య పతకాలు సాధించారు. ఈ సందర్భంగా పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో పతకాలు సాధించిన విద్యార్థులను, క్రీడా అధ్యాపకులను ఘనంగా సత్కరించారు. స్కూల్ కరెస్పాండెంట్ జోజీ బాబు, ప్రిన్సిపల్ షిబి యాంటోనీ తదితరులు పాల్గొన్నారు. Won 28 medals in the regional games of CISC, and we are very proud of all our students who have achieved great things. And at this time we would also like to thank our PETs, especially Umakant sir, who have been here for a long time, and he has put in a lot of hard work. He has done a lot of effort to train our children, also all other PET staff who have trained our children so much and then help them to achieve great things and perform well in the regional games. So I'm very proud that all our students have done well and then brought us so many medals, and we are grateful for all the effort. I can see that it was a very great achievement from our school. Nearly 2,000 students participated in these athletic meets in Hyderabad Balayogi Stadium. So it was very tight competition. I have gone there for the third day. I could witness that our school is a pride moment for our school, because it is a milestone for our school. Because of 28 medals to get, it is not very easy thing. It was nearly 200 schools has participated in this event, and nearly more than 2,000 students were participants in that competition. So we feel that it is the hard work of our teachers, especially Mr. Umakant sir, Rajesh sir, and Kalyan and Mrs. Anusha madam. So St. Francis is the orange man team of our St. Francis. It's proudly, and it is announced in the stadium, orange, 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 orange team, because every event, in a track events, each and every moment they have taken a part, and they have each and every event they are stood in the first 8. That means the finals, final heat, first 8. They are in the every event. And then girls also, our junior girls, 14, under 14, they are in the first top 8 team event, that is the 4x100 meters relay. And they are, first of all, this is the proud moment of our school. Shanmendra Sai is the fastest athlete in all the schools. That means ఎంపీ బాలశౌరి జన్మదినాన్ని టీడీపీ జనసేన శ్రేణులు ఘనంగా నిర్వహించారు. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి జన్మదినాన్ని జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. 84వ జన్మదినం జరుపుకుంటున్న బాలశౌరి మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా బాలశౌరి చిత్రపటానికి పాలాభిషేకం జరిపారు. మచిలీపట్నం పోర్ట్ మెడికల్ కాలేజ్
ఫిషింగ్ హార్బర్ వంటి నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చిన ఘనత బాలశౌరికే దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు బండి రామకృష్ణ, గడ్డం రాజు, వంపుగడల చౌదరి, మాదివాడ రాము, మాధవి, అంజద్ పాషా, టీడీపీ నాయకులు ఇలియాస్ పాషా, పిప్పళ్ల కాంతారావు తదితరులు పాల్గొన్నారు. మంచి ఆశీస్సులు ఆయన చేసిన దాన్ని ఎలా కొరియాగారు అందరూ కూడా చూసాం. నిజంగా బాలస్వామి గారితో పాటు తిరుగుతుంటే నేర్చుకోండి ఏంటంటే నాయకుడు అంటే ఎలా ఉండాలో బాలస్వామి గారి గురించి నేర్చుకోవాలి. ఎందుకంటే మాటలు తక్కువ, పనులు ఎక్కువ. అలాంటి బాలస్వామి గారి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఒక్కసారి మనకి ఏం ఖర్చు చేసినప్పుడు మీరందరూ కూడా కలసా గొలుతో మీ వాయిస్ అంతా కూడా వినపడేటట్టుగా బంధంతా ఊరేటట్టుగా మనం అందరూ కూడా తప్పట్లు కొట్టాలి. అదే కాకుండా చిరకాల కోరిక మన మచిలీపట్నం పోర్టు తీసుకొచ్చినటువంటి నాయకుడు బాలశౌరి గారు. అదే కాకుండా మెడికల్ కాలేజీ తీసుకొచ్చారు. ఇవాళ నరసాపురం నుంచి రేపల్లి వరకు రైలు మార్గం తీసుకురావడానికి కానీ అఖండ కృషి చేస్తున్నారు. అదే కాకుండా ఆయన రెగ్యులర్ తీసుకొచ్చి 70,000 మందికి ఇవాళ పని కల్పించడానికి ఒక ప్రోగ్రాం పెట్టుకున్నారు. అనేక మంది అనేక సార్లు తీసుకెళ్దాం అనుకున్నా అది కుదరదని అక్కడ ఢిల్లీలో కూర్చున్నారు ఆయన. అదే కాకుండా బందర్ పార్లమెంట్ సభ్యులు వల్లారెడ్డి బాలశౌరి గారి పుట్టినరోజు సందర్భంగా మన మచిలీపట్నం నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో పెద్ద ఎత్తున ఆయనకి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు చెప్పడం జరుగుతుంది. ఏదైతే బాలశౌరి గారి యొక్క ఆశయాలు మచిలీపట్నం నాకు 2 సార్లు అవకాశం ఇస్తుంది. మచిలీపట్నాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలని చెప్పి గౌరవ మంత్రివర్యులు కొలువెంకయ్య గారు, అట్లాగే పార్లమెంట్ సభ్యులు బాలశౌరి గారి ఆధ్వర్యంలో మచిలీపట్నం మహానగరంగా తీర్చిదిద్దాలని ఒక మంచి సంకల్పంతో వారందరూ పనిచేస్తా ఉన్నారు. అట్లాగే ఈ రోజున ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జైన సైనికులకి, వీర మహిళలకి, తెలుగుదేశం పార్టీ వాళ్ళందరికీ, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా జన్మదినం పురస్కరించుకొని ఎంతమంది విశేషంగా యువత ముఖ్యంగా పాల్గొని తమ ఆనందాన్ని, ఆశీస్సుల్ని అందించడానికి పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు మీ అందరికీ తెలుసు గతంలో ఏ రకంగా గెలిపిస్తే అభివృద్ధిని ఎంతగా సర్వనాశనం చేసి తమ సొంత నిధుల కోసం ఏర్పాటు చేస్తున్న సమయంలో ఇలాంటి ప్రభుత్వంలో ఎలా ఉండాలని మనోవేదనకు పోయి బాలశౌరి గారు పడిన బాధ నిజంగా వర్ణనాతీతం. అక్కడ ఉండలేరు, బయటికి రాలేరు. అలా అని చెప్పేసి ఇక్కడ నిధులు కొన్ని 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇస్తామంటే ప్రతి దాన్ని అడ్డుకుని మచిలీపట్నాన్ని గెలిపించిన ప్రజలకు అన్యాయం చేశారు తప్ప ఈ నాయకులు వేరేపటి కాదు. మున్సిపాలిటీకి 300 కోట్ల రూపాయలు వస్తే మరి అమృత పథకంలో డబ్బులు కూడా రాని పరిస్థితి. అలా ఎన్నో నిధులు మునిగిపోయి కోర్టు ప్రకాశం రాకుండా కానీ పట్టుదల మనిషి. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.